దూతా మీడియా పవర్ ఆఫ్ న్యూస్. నమస్తే, వెల్కమ్ టు దూతా మీడియా. నేను పవన్. బంగారం ధరలు ఈ రోజుల్లో ఆకాశాన్ని తాకుతున్నాయి. 2025 సెప్టెంబర్ 24 నాటికి భారతదేశంలో 24 క్యారెట్ బంగారం ధర 10 గ్రాములకు 1,15,370 వద్ద ఉంది. ఇది ఇప్పటి వరకు బంగారం చేరుకున్న అత్యధిక స్థాయి. గత ఏడాది కాలంలో బంగారం ధర సుమారు 50% పెరిగింది. అదే సమయంలో వెండి ధర కూడా 55% పెరిగింది. ఈ ధరలు ఇలాగే పెరుగుతాయా? రాబోయే 2 లేదా 3 ఏళ్లలో బంగారం ధర 10 గ్రాములకు 2 లక్షల మార్కును దాటుతుందా? నిపుణులు ఈ విషయంపై ఏమంటున్నారు? ఈ అంశాలని ఒక్కొక్కటిగా చూద్దాం. బంగారం ధరలు ఎందుకు ఇంతలా పెరుగుతున్నాయంటే దీనికి అనేక కారణాలు ఉన్నాయి. మొదటిగా, ప్రపంచవ్యాప్తంగా ఆర్థిక మార్కెట్లలో అనిశ్చితి పెరిగింది. అమెరికా చైనా మధ్య ట్రేడ్ వార్, రష్యా ఉక్రెయిన్ యుద్ధం, మధ్యప్రాచ్యంలో ఉద్రిక్తలు వంటి భౌగోళిక రాజకీయ సంక్షోభాలు బంగారాన్ని సురక్షిత పెట్టుబడిగా మార్చాయి. ఇలాంటి సమయంలో పెట్టుబడిదారులు షేర్ మార్కెట్ లేదా ఇతర అస్థిరమైన ఆస్తుల కంటే బంగారం వైపు మొగ్గు చూపుతారు. ఎందుకంటే బంగారం విలువ సమయం గడిచినా స్థిరంగా ఉంటుంది, కొన్నిసార్లు పెరుగుతుంది కూడా. రెండవ కారణం, భారత రూపాయి విలువ డాలర్తో పోలిస్తే బలహీనంగా ఉండటం. భారతదేశం తన బంగారం అవసరాల్లో 90% దిగుమతి చేసుకుంటుంది. రూపాయి విలువ తగ్గితే దిగుమతి ఖర్చు పెరుగుతుంది. దీనివల్ల స్థానిక మార్కెట్లో బంగారం ధర పెరుగుతుంది. 2025లో రూపాయి విలువ డాలర్కు 85 నుంచి 90 రూపాయల మధ్య ఉంది. ఇది గత ఏడాదితో పోలిస్తే గణనీయమైన బలహీనత. ఈ బలహీనత కొనసాగితే బంగారం ధరలు మరింత పెరిగే అవకాశం ఉంది. ఇక మూడవ అంశం, ప్రపంచవ్యాప్తంగా సెంట్రల్ బ్యాంకులు బంగారం నిల్వలను పెంచుతున్నాయి. భారతదేశం, చైనా, రష్యా వంటి దేశాలు తమ రిజర్వులలో బంగారం కొనుగోళ్లను గణనీయంగా పెంచాయి. 2024లో సెంట్రల్ బ్యాంకులు 1,037 టన్నుల బంగారాన్ని కొనుగోలు చేశాయి. ఇది ఒక రికార్డు. ఈ డిమాండ్ 2025లో కూడా కొనసాగుతుందని, 2026లో మరింత పెరగవచ్చని నిపుణులు అంచనా వేస్తున్నారు. ఈ డిమాండ్ బంగారం ధరలను పైకి నెట్టే మరో కీలక కారణం. భారతదేశంలో సాంస్కృతిక అంశాలు కూడా బంగారం ధరపై ప్రభావం చూపిస్తాయి. దసరా, దీపావళి, అక్షయ తృతీయ వంటి పండుగలు, వివాహ సీజన్ సమయంలో బంగారం కొనుగోలు పెరుగుతాయి. 2025లో ఈ సీజన్లలో డిమాండ్ గత ఏడాది కంటే ఎక్కువగా ఉంది. భారతీయులు బంగారాన్ని కేవలం పెట్టుబడిగా మాత్రమే కాక సాంస్కృతిక, సామాజిక విలువలతో కూడిన ఆస్తిగా భావిస్తారు. ఈ డిమాండ్ ధరలను మరింత పెంచుతుంది. ఇన్ఫ్లేషన్ కూడా బంగారం ధరలపై పెరుగుదలకు ఒక పెద్ద కారణం. ప్రపంచవ్యాప్తంగా, ముఖ్యంగా అమెరికా, యూరోప్లో ఇన్ఫ్లేషన్ రేటు 4 నుంచి 6% మధ్య ఉంది. ఇన్ఫ్లేషన్ సమయంలో బంగారం విలువ స్థిరం ఉంటుంది కాబట్టి ఇన్వెస్టర్లు దీన్ని ఎక్కువగా కొనుగోలు చేస్తారు. భారతదేశంలో కూడా ఇన్ఫ్లేషన్ రేటు 5 నుంచి 6% ఉంది. ఇది బంగారం డిమాండ్ను పెంచుతుంది. 2025 చివరి నాటికి నిపుణులు బంగారం ధర 10 గ్రాములకు 1,20,000 నుంచి 1,30,000 వరకు చేరవచ్చని అంచనా వేస్తున్నారు. అక్టోబర్ 2025లో ధరలు 1,22,600 స్థాయికి, నవంబర్లో 1,29,800, డిసెంబర్లో 1,33,700 వరకు చేరవచ్చని అంచనాలు ఉన్నాయి. ఈ వృద్ధి రేటు సుమారు 15 నుంచి 20% వార్షికంగా ఉంటుందని నిపుణులు చెబుతున్నారు. కొందరు ఆశావాద నిపుణులు 2025 చివరి నాటికి 1,41,600 స్థాయికి చేరవచ్చని కూడా అంటున్నారు. ఇక 2 లక్షల మార్క్ గురించి మాట్లాడుకుంటే ఈ లక్ష్యం నిజంగా సాధ్యమేనా? నిపుణుల అభిప్రాయాలను పరిశీలిస్తే ఈ మార్క్ 2028-2030 మధ్య సాధ్యమవుతుందని చాలామంది అంచనా వేస్తున్నారు. ఒకవేళ బంగారం ధరలు 13 నుంచి 15% వార్షిక వృద్ధి రేటుతో పెరిగితే 2028 నాటికి 10 గ్రాముల బంగారం ధర 1,68,000 నుంచి 2 లక్షల వరకు చేరవచ్చు. కొందరు ఆశావాదులైతే ప్రపంచ ఆర్థిక వ్యవస్థలో ఒక తీవ్రమైన సంక్షోభం లేదా యుద్ధం వంటి భౌగోళిక రాజకీయ ఉద్రిక్తలు ఏర్పడితే ఈ మార్క్ 2027లోనే సాధ్యమవుతుందని అంటున్నారు. అంతర్జాతీయ మార్కెట్లో బంగారం ధర ట్రాయ్ ఔన్స్కు $5,150 నుంచి $7,000 వరకు 2030 నాటికి చేరవచ్చని అంచనా. ఇది భారతీయ మార్కెట్లో 1,50,000 నుంచి 2,25,000 వరకు అనువదిస్తుంది. స్విస్ ఏషియా క్యాపిటల్కు చెందిన జుర్గ్ కీనర్ రాబోయే కొన్ని సంవత్సరాల్లో బంగారం ధర 37 నుంచి 120% వరకు పెరగవచ్చని అంచనా వేశారు. దీని ప్రకారం 2030 నాటికి ధరలు 1,50,000 నుంచి 2,40,000 వరకు పెరగవచ్చు. సిటీ గ్రూప్ వారు 2025లో 9.6% వృద్ధితో ధర 1,20,500 స్థాయికి చేరవచ్చని, గోల్డ్మన్ సాక్స్ 37% వృద్ధితో 1,50,700 వరకు పెరగవచ్చని అంచనా వేశారు. మోతిలాల్ ఓస్వాల్ ఫైనాన్షియల్ సర్వీసెస్ చెందిన మనీవ్ మోదీ ధరలు 1,12,000 స్థాయికి చేరవచ్చని, ఒకవేళ ధరలు 1,08,500 వద్ద స్థిరంగా ఉంటే అది కొనుగోలుకు మంచి అవకాశం అని సూచించారు. అయితే బంగారం ధరలు ఎప్పుడు ఒకే దిశలో పెరగవు.
కొన్ని సవాళ్లు రిస్కులు కూడా ఉంటాయి. ఉదాహరణకు 2025 చివరిలో లేదా 2026 ప్రారంభంలో ధరలు 5 నుంచి 10% తగ్గే అవకాశం ఉందని కొందరు నిపుణులు హెచ్చరిస్తున్నారు. ఒకవేళ అమెరికా ఫెడరల్ రిజర్వ్ వడ్డీ రేట్లను పెంచితే లేదా డాలర్ విలువ బలపడితే బంగారం ధరలు తగ్గవచ్చు. అదే సమయంలో భారత ప్రభుత్వం బంగారం దిగుమతి సుంకాలను పెంచితే ధరలు మరింత పెరగవచ్చు. గతంలో భారత ప్రభుత్వం 15% వరకు సుంకాలు విధించింది. ఇది ధరల పెరుగుదలకు దోహదం చేసింది. అయితే గోల్డ్ మానిటైజేషన్ స్కీమ్లు లేదా సుంకాల తగ్గింపు వంటి విధానాలు ధరలను కొంత స్థిరీకరించవచ్చు. అలాగే వెండి ధరల విషయానికి వస్తే అవి కూడా బంగారంతో సమానంగా పెరుగుతున్నాయి. వెండికి ఇండస్ట్రియల్ డిమాండ్ ఎక్కువగా ఉంది. ముఖ్యంగా సోలార్ ప్యానెల్స్, ఎలక్ట్రానిక్స్, బ్యాటరీల తయారీలో ఈ డిమాండ్ వెండి ధరలను కూడా బలంగా ఉంచుతుంది. బంగారం కొనాలనుకునేవారు లేదా ఇన్వెస్ట్ చేయాలనుకునేవారు కొన్ని విషయాలను తప్పకుండా గుర్తుంచుకోవాలి. మొదట, ఒకసారి పెద్ద మొత్తంలో కొనడం కంటే ధరలు 2 నుంచి 5% తగ్గినప్పుడు కొనుగోలు చేయడం మంచిది. ఉదాహరణకు ధర 1,08,500 స్థాయికి తగ్గితే అది కొనుగోలుకు మంచి అవకాశం. రెండవది, మీ పెట్టుబడి పోర్ట్ఫోలియోలో 10 నుంచి 15% మాత్రమే బంగారానికి కేటాయించండి. గోల్డ్ ఈటీఎఫ్లు, సావరిన్ గోల్డ్ బాండ్స్ లేదా డిజిటల్ గోల్డ్ వంటి ఆధునిక ఆప్షన్లు సురక్షితమైనవి, లిక్విడిటీని అందిస్తాయి. సావరిన్ గోల్డ్ బాండ్స్లో 2.5% వడ్డీ కూడా లభిస్తుంది. ఇది ఒక అదనపు ప్రయోజనం. గత 5 ఏళ్లలో బంగారం ఇన్వెస్టర్లకు 160% రిటర్న్స్ ఇచ్చింది. 2020లో 1 లక్ష పెట్టుబడి 2025 నాటికి 2.59 లక్షలకు చేరింది. ఈ ట్రేడ్ చూస్తే బంగారం లాంగ్ టర్మ్ ఇన్వెస్ట్మెంట్కు ఇప్పటికీ ఆకర్షణీయంగా ఉంది. అయితే పండుగల సీజన్లో ధరలు ఎక్కువగా ఉంటాయి కాబట్టి జూన్, జూలై వంటి ఆఫ్ సీజన్ కొనుగోలు చేయడం మంచిది. 2 లక్షల మార్క్ గురించి మాట్లాడుకుంటే ఇది సాధ్యమేనని చాలా అంచనాలు చెబుతున్నాయి. కానీ కొన్ని షరతులు ఉన్నాయి. ఒకవేళ గ్లోబల్ ఇన్ఫ్లేషన్ రేటు 6%కి పైగా ఉంటే, రూపాయి విలువ మరింత బలహీనపడితే లేదా సెంట్రల్ బ్యాంకుల డిమాండ్ కొనసాగితే ఈ మార్క్ 2028-2030 మధ్య సాధ్యమవుతుంది. కొందరు నిపుణులు 2032 నాటికి ధర 3,61,900 వరకు చేరవచ్చని కూడా అంచనా వేస్తున్నారు. అయితే ఇది అత్యంత ఆశావాద దృష్టాంతం. మొత్తంగా చూస్తే బంగారం ధరలు రాబోయే సంవత్సరాల్లో పెరిగే అవకాశం ఎక్కువగా ఉంది. ప్రపంచ ఆర్థిక వ్యవస్థలో అనిశ్చితి, రూపాయి బలహీనత, సెంట్రల్ బ్యాంకుల డిమాండు, భారతదేశంలో సాంస్కృతిక డిమాండ్ ఈ ట్రెండ్ను కొనసాగించే అవకాశం ఉంది. ఇన్వెస్టర్లు ధరలు తగ్గుతాయని వేచి చూడకుండా సరైన సమయంలో సరైన విధానంతో బంగారంలో పెట్టుబడి పెట్టడం మంచిది. బంగారం భారతీయులకు కేవలం ఆర్థిక ఆస్తి మాత్రమే కాదు, ఒక సాంస్కృతిక విలువ కూడా. ఈ ట్రేడ్ను దృష్టిలో ఉంచుకొని తెలివిగా నిర్ణయాలు తీసుకోవడం ద్వారా లాభాలను అందుకోవచ్చు. For more updates, please subscribe Dutta Media.